రాజకీయాల్లో ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ అది అతి విశ్వాసంగా మారి ఎదుటివారిని వెక్కిరించేలా ఉంటేనే అస్సలు చిక్కు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీరు చూస్తే సరిగ్గా అలాగే అనిపిస్తోంది. రాబోయేది మన ప్రభుత్వమే అని కార్యకర్తల్లో ధైర్యం నింపడం ఏ నాయకుడికైనా సహజం. దాన్ని కేటీఆర్ ఇస్తున్న సోర్స్ వింటుంటేనే రాజకీయ విశ్లేషకులకు కూడా కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తోంది. తన ప్రగతి ప్రసంగంలో బీఆర్ఎస్ మళ్లీ పవర్లోకి వస్తుందని చాలా ధీమాగా చెబుతున్నారు. సరే, అది ఆయన నమ్మకం. కానీ ఆ విషయం ఎలా తెలుసు అని ఎవరైనా అడుగుతారేమో అని ఆయనే ముందే ఊహించేసి, ఇది నేను చెప్పడం లేదు, కాంగ్రెస్ వాళ్లే నాకు చెబుతున్నారు అనడమే ఇక్కడ అసలు ట్విస్ట్. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పీఠం ఎప్పుడు కదులుతుందా అని వెయిట్ చేస్తూ తెల్లారి లేవగానే కేటీఆర్కు ఫోన్ చేసి, అన్నా వచ్చేది మీరే, మా వల్ల కావడం లేదు అని రిపోర్ట్ ఇస్తున్నారన్నమాట. ఇది వినడానికి బాగున్నా ప్రాక్టికల్గా ఎంతవరకు నమ్మశక్యంగా ఉందో కేటీఆర్ గారికే తెలియాలి. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు చెప్పే మాటలను ఎవరూ సీరియస్గా తీసుకోరు. పైగా కాంగ్రెస్ నాయకులు ఏదైనా అన్నారంటే అందులో వెటకారం ఉండొచ్చు, లేదా వ్యూహం ఉండొచ్చు. కానీ కేటీఆర్ మాత్రం వాళ్లే ఒప్పుకుంటున్నారు కదా, ఇక మా పీఠం ఖాయం అని ఫిక్స్ అయిపోవడం చూస్తుంటే ముందస్తు సంబరాలు కాస్త అతిగా అనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏదో అన్నారని తమ పార్టీ భవిష్యత్తు వారి సర్టిఫికేట్ పై ఆధారపడేలా చేసుకోవడం ఒక రకంగా సెల్ఫ్ గోల్ లాంటిదే. మన సత్తా ఏంటో మనం చెప్పాలి, కానీ పక్కింటోడు బాగున్నావు అంటేనే బాగున్నట్లు ఫీల్ అవడం ఏంటో అర్థం కావడం లేదు.